ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతున్నాం. మరి ఈ యొక్క జూన్ నెల మొత్తం దేవుడు కాచి కాపాడి మరి ఈ యొక్క జూలై నెలలో మనల్ని ప్రవేశపెట్టడాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క నెల మొదటి దినము దేవుని సన్నిధిలో మనము చేసే ప్రార్థనల ఫలం అన్నిటిని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట. ఈరోజు నువ్వు ఏ స్థితిలో నిలబడి నేను మరి ఎవ్వరికి పనికిరాను, నా వల్ల ఉపయోగం లేదు, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, అసలు నా జీవితం కట్టబడుతుందా, నా బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుందా, నేను తల ఎత్తుకోగలనా అనేటువంటి ప్రశ్నలో నిలబడి ఉన్నావేమో ప్రియదేవుని బిడ్డ. అందుకే దేవుడు ఈరోజు నీ హృదయాన్ని ఎరిగి నీ బాధను చూసి ఇక ముందు కాలము నీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతుందని నీతో మాట్లాడుతూ చేస్తున్న అద్భుతమైన నిబంధన ఏమిటి అంటే, యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. ఆయన మరి తన బిడ్డల పట్ల న్యాయం చేసే దేవుడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుని ఆశ్రయంగా చేసుకుని నువ్వు గనక ఆధారపడి ఎదురు చూస్తున్న వ్యక్తిగా అయితే నువ్వు ఖచ్చితంగా తలగా నియమించబడతావు. నిన్నెవరు నిందించారో, ఎవరు పనికిరావు అన్నారో, నీ జీవితం ఏంటి ఇలా ఉంది అని ఎవరు ప్రశ్నించారో, ఎవరు చిన్న చూపు చూశారో వారందరి ముందు నీ తల దేవుడు ఎత్తబోతా ఉన్నాడు. హల్లెలూయా. నమ్ముదాం. ఆయన తలగా నియమించే దేవుడు, అనేకులకు దీవెనగా నియమించే దేవుడు, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మాదిరిగా నిన్ను నియమించడానికి ఇష్టపడుతున్న దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట. నిన్ను తలగా నియమిస్తాను. ప్రియమైనటువంటి బిడ్డ, నన్ను నమ్మిన నీవు ఎంత మాత్రము సిగ్గుపరచబడక నీ తల ఎత్తబడుతుంది. అవమానము పొందిన చోట నీకు ఘనత రాబోతూ ఉన్నది. నువ్వు చేతగాని వాడవని దానవని పలికిన నోరులు మూతబడబోతూ ఉన్నాయి. మూడు బారిన నీ జీవితము చిగిరించబోతూ ఉన్నది అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ఏ విషయంగా ప్రార్థిస్తూ కనిపెడుతున్నావో దాని విషయమై దేవుడు నిన్ను తలగా నియమించబోతూ ఉన్నారు. హల్లెలూయా. నమ్ముదాం. మన దేవుడు నమ్మదగిన వాడు కదా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయా మీ బంగారు పాదాలకి వందనాలు. గడిచిన మాసమంతా మీ కనురెప్పలతో నాయన మమ్మల్ని చూస్తూ కాచి కాపాడినందుకు వందనాలు ప్రభా. అయా ఇదిగో ఈ జూలై నెల 1వ తారీఖున ప్రభా మీ సన్నిధిలో నిలబడి ఉండగా అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు. మా పరిస్థితుల్లో మమ్మల్ని తలగా నియమిస్తానని, అయా సమాధానకరంతో నింపుతానని ప్రభా, అనేకులకు దీవెనగా ప్రభా మా తల ఎత్తబోతూ ఉన్నావని మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఎవరైతే అవును నా దేవుడు నా తల ఎత్తుతాడు, ముందు కాలంలో నాకు మంచి జరగబోతా ఉన్నది, మేలు జరగబోతా ఉన్నది కాబట్టి నేను భయపడకూడదు, నా దేవుడు నమ్మదగిన వాడు అని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. ఈ పరిచర్యను దీవించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చిన్నారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.